గైస్ ఇంకో హార్ష్ ట్రూత్ ఏంటంటే మనం కూడా ఫ్రీలో ఏదైనా దొరుకుతుందంటే మనం దానికి వాల్యూ ఇవ్వము, చీప్ చేసి పడేస్తాము. మీకు లక్షలు వస్తాయి, వేలు కట్టి కోర్సులో జాయిన్ అవ్వండి అంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి జాయిన్ అవుతారు. కానీ అదే ఈ బుక్స్ చదవండి అంటే ఇంట్రెస్ట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ని చూడండి, దీని పేరు మార్కెటింగ్ మేనేజ్మెంట్ బై ఫిలిప్ కాట్లర్. ఎంబీఏలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఈ బుక్ చదివిస్తారు. ఏ బిజినెస్ చేయాలన్నా ఇదే బేస్. మీరు జస్ట్ ఒక్కసారి బుక్ ని చదివేస్తే మీరు దేన్ని చూసినా బిజినెస్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఎవడు ఏ కోర్స్ క్రియేట్ చేసినా, ఎంత పెద్ద కోర్స్ క్రియేట్ చేసినా అసలు ఈ బుక్ లో లేనిది సపరేట్ గా ఏం చెప్తాడో నాకు ఇంకా అర్థం కాదు. దీన్ని అందరు కోర్సులా మార్చి మిమ్మల్ని అమ్ముతారు. బిజినెస్ స్టార్ట్అప్ ఐడియా నుండి టీమ్ ని హైర్ చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్ లా మార్చి అమ్మే వరకు అన్ని దీంట్లో ఉంటాయి. కానీ మీరు చదవరు కదా. నేను అమెజాన్ లో సపరేట్ గా ఒక స్టోర్ ని క్రియేట్ చేసి అన్ని లాంటి బుక్స్ ని పెట్టానని లాస్ట్ వీడియోలో చెప్తే అట్లీస్ట్ ఒక 1% ఆడియన్స్ కనీసం దాన్ని ఓపెన్ చేసి కూడా చూడలేదు. అదే లక్షలు వస్తాయని కోర్సు క్రియేట్ చేసి పెడితే ఈజీగా